వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడల్లా గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకుంటాం కదా. అసలు స్వామివారికి గోవింద అనే పేరు ఎలా వచ్చింది అని అనుకున్నారా ఎప్పుడన్నా? కృష్ణావతారంలో శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం కదా. అలానే వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తిన తర్వాత వెంకటేశ్వర స్వామి అగస్త్యాశ్రమానికి వెళ్ళి, మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక గోవు ఇస్తారా అని అడిగారంట. గోవు కావాలి అంటే సతీ సమేతంగా రావాలి అన్నారంట అగస్త్యుల వారు. అప్పుడు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో కలిసి అగస్త్యుల వారి ఆశ్రమానికి వెళ్లారంట. అక్కడ ఆయన శిష్యులు ఉన్నారు. శ్రీనివాసుడు గోవుల గురించి అడిగితే గురువు గారికి తెలియకుండా గోవు ఇవ్వడం కుదరదు అని శిష్యులు చెప్పారంట. అలాగే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడే ఆశ్రమానికి అగస్త్యుల వారు వచ్చారంట. జరిగిందంతా చెప్పారంట శిష్యులు. అగస్త్యుల వారు గోవును తీసుకొని శ్రీనివాసుడు వెనకాల గోవు ఇందా అని పరిగెట్టారంట. గోవు ఇందా అంటే తీసుకో,